ఏమండోయ్ నేనండి మీ కోనసీమ వంటలకనండి. ఈరోజండి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. రొటీన్‌గా ఇంక అయ్యే కూరలు, అయ్యే పచ్చళ్ళతో ఎలా తింటామండి? అందుకనే అప్పుడప్పుడు ఇలా మైమయ్యానండి. ఈ రోటి పచ్చళ్ళు చేసుకొని తినాలండి. ఈ రోటి పచ్చడి గాని తిన్నారంటే అండి, రెక్కల గుర్రం ఎక్కి స్వర్గంలో ఉన్నట్టు ఉంటదండి. అంత బావుంటదండి బాబు ఈ పచ్చడి. రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకునండి, అందులో నీళ్లు పోసుకొని మామిడికాయనండి జీడి అది ఉంటుంది కదా, అది పోయేదాకా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అండి గుడ్డ పెట్టి తుడిచేసుకునండి ఇలా చూపిస్తున్న విధంగా ముక్కల కింద కోసుకోండి. ఈ ముక్కలండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. నేను పై తొక్కు తీయలేదండి, అక్కడక్కడనే తగులుతుంది కమ్మగా ఉంటుందనండి నేను తీయలేదు. ఇప్పుడండి ఇవి ముక్కలనండి రోట్లో వేసండి కచ్చా బచ్చాగా దంచేసుకోండి. ఇదిగో చూడండి, ఈ కచ్చా బచ్చాగా దంచుకున్న తర్వాత అండి ఇందులోకండి ఒక 5 వెల్లుల్లి రెబ్బలండి, ఒక 2 చెంచాలు కారం, ఒక చెంచా రాళ్ళుప్పు అండి, చిటికెడు పసుపు వేసి కచ్చాబచ్చాగా దంపేసుకోండి. ఇది రోట్లో అయితేనే ఎలా ఉంటుందండి, మీరు కావాలితే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా ముద్ద అవుతుంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడండి ఒక కడాయి పెట్టుకునండి, కడాయిలోకండి వేరుశనగ నూనె అండి, ఈ నూనె అండి మేము ఇంట్లో తయారు చేసుకుంటామండి. ఈ నూనె పోసి ఈ నూనెలోనండి ఒక చిటికెడు ఆవాలండి, 4 వెల్లుల్లి రెబ్బలండి, చెంచా జీలకర్ర వేసి ఒకసారి వేపుకోండి. ఇవి ఒకసారి వేగిన తర్వాత అండి ఎండుమిర్చి 2 ఎండుమిర్చిలు తుంపుకున్న 2 ఎండుమిర్చి అండి, ఒక రెబ్బ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడే కావాలితే మీరు ఇంగువ వేసుకోవచ్చండి, నేను ఇంగువ వేయలేదండి. ఇదండి కచ్చాబచ్చాగా దంచుకున్న మామిడికాయ ఉంది కదండి, ఆ మామిడికాయ ముద్ద కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకోండి. స్టవ్ కట్టేస్తాం అనగానండి ఓ చెంచా ఆవాలు మెంతిపిండి వేసుకుని ఎంతో రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి తయారైపోయిందండి. సరే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి. ఉంటాను మరి.